వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, కానీ కొన్నిసార్లు సొంత గూటిలోనే చిచ్చురేగుతుంటుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సరిగ్గా ఇదే జరుగుతుంది. 6 నెలల సావాసం చేస్తే వీరు వారవుతారన్నట్లు బయట నుంచి వచ్చిన వారితో కలిసి పనిచేయలేక పాత కాపులు రగిలిపోతున్నారా? నిఖార్సైన నేత వర్సెస్ వలస నేత అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు ఇప్పుడు ఒక పోస్టుతో రోడ్డున పడింది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్య ఇప్పుడు కమలం పార్టీలో అగ్గిరాజేసింది. ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? అసలు ఆ బ్రోకర్ పదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తెలంగాణ బీజేపీలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేత. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఎదిగిన నాయకుడు. అలాంటి నేత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తన పోస్ట్లో పేర్కొన్న మాటలు చాలా పదునుగా ఉన్నాయి. ఒక పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వాణ్ణి లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందిన వాణ్ణి బ్రోకర్ అంటారు. ఈ ఒక్క వాక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అనే చర్చకు తెరలేపాయి. సాధారణంగా బీజేపీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ గత కొంతకాలంగా ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన నాయకులకు, పార్టీనే నమ్ముకున్న పాత నాయకులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్నది బహిరంగ రహస్యం. ప్రభాకర్ చేసిన ఈ లీడర్ వర్సెస్ బ్రోకర్ కామెంట్స్ ఆ విభేదాలను ఒక్కసారిగా ఎక్స్పోజ్ చేశాయి. ముఖ్యంగా పార్టీలో కీలక పదవులు పొందుతున్న వలస నాయకులపై ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కేవలం పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఈ పోస్టు ద్వారా స్పష్టమవుతోందన్నారు. ప్రభాకర్ చేసిన ఈ పోస్టుపై బీజేపీ శ్రేణులు 2 వర్గాలుగా చీలిపోయాయి. ఒక వర్గం ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారికి గుర్తింపు ఉండాలి. నిన్నగాక మొన్న వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రభాకర్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. నిజమైన కార్యకర్త మనోభావాల్ని ఆయన బయటపెట్టారని వారు వాదిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ఈ వ్యాఖ్యలను తప్పుబడుతోంది. పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీల నుంచి నేతలు రావడం సహజమని, ఇలాంటి సమయంలో బ్రోకర్ లాంటి కఠిన పదజాలం వాడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నేత అయి ఉండి ఇలా బహిరంగంగా పోస్టు చేయడం సరికాదన్నది వీరి వాదన. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ప్రభాకర్ కేవలం ఆ పోస్టు ఎందుకు పెట్టారు అనే దానికంటే ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే దానిపై లోతైన చర్చ జరగాలని పార్టీలోని కొందరు సీనియర్లు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత తగ్గుతోందా, వలస నేతల ఆధిపత్యం పెరిగిందా అన్న కోణంలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే గ్రూప్ వార్ అనేది ఇప్పుడు తెలంగాణ బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇతర పార్టీల నుంచి చేరికలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పార్టీ క్యాడర్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బ్రోకర్లు అని సంబోధించడంపై బీజేపీ సోషల్ మీడియా వింగ్ తీవ్రంగా స్పందిస్తోంది. పోస్టులపై కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీలాంటి సీనియర్ లీడర్ నుంచి ఇలాంటి పోస్టు రావడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కార్యకర్తలు నేరుగానే కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి నాయకులను ఆహ్వానించడానికి సాక్షాత్తు అధిష్టానమే జాయినింగ్ కమిటీలు వేసింది. మరి ఆ కమిటీల ద్వారా వచ్చేవారు బ్రోకర్లా అని నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో చేరాలనుకునే వారికి నెగటివ్ సిగ్నల్స్ పంపుతాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ను ట్యాగ్ చేస్తూ వందలాది కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా అది పార్టీ ఎదుగుదల కోసమే. వారిని కించపరచడం అంటే పార్టీ నిర్ణయాలను తప్పుపట్టడమే అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి సీనియర్లుగా ఉంటూ కొత్త వారిని కలుపుకుపోవాల్సింది పోయి ఇలాంటి విభజన రాజకీయాలు చేయడం తగదు అని హితవు పలుకుతున్నారు. ఎన్వీఎస్ఎస్ పోస్టు బీజేపీలో చేరిన వారిని అవమానించేలా ఉన్నాయని,
బ్రోకర్ అనే పదం వాడటాన్ని తప్పుబడుతున్నారు కొందరు నేతలు. ఇక మరికొంతమంది పార్టీ శ్రేణులు ఆయన చేసిన పోస్టులను సమర్థిస్తున్నారు. పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని, పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని వాపోతున్నారు. ఏమైనా అంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉందని అంటున్నారని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారిపై పెత్తనం చెలాయిస్తే ఆవేదనగా ఉండదా అంటూ ఎన్వీఎస్ఎస్ ను సమర్థిస్తున్న వారు లేకపోలేదు. బీజేపీ సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్ష స్థాయిలో పనిచేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదనకు కారణం ఎవరు, ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ పోస్టు చేశారన్నదే ఇక్కడ కీలక కామెంట్. ఇతర పార్టీల నుంచి వచ్చి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీద పెత్తనం చేస్తుందెవరు? ఆయనపై పెత్తనం చెలాయిస్తున్నది ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతనా, లేక రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతలెవరైనా అజమాయిషీ చూపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏది అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి ఎన్వీఎస్ఎస్ పోస్టు చేశారా అని పార్టీ ఆఫీసులో చెవులు కోరుకుంటున్నారు నేతలు. లేక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ ఎన్వీఎస్ఎస్ బ్రోకర్ అనే పదాన్ని వాడి ఉంటారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టినప్పటికీ అది రాష్ట్ర పార్టీలో దుమారం లేపుతోంది. ఆయన పెట్టిన పోస్టు బీజేపీలో చేరిన అందరు నేతల మనసులను గుచ్చుకునేలా ఉందంటున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో ఎంపీలుగా గెలిచి, ఎమ్మెల్యేలుగా గెలిచి లేదా ఇతర పదవుల్లో ఉన్న నేతలందరికీ ఆ వ్యాఖ్యలు తాకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి నేతల నుంచి రావడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదని మాట్లాడుకుంటున్నారు నేతలు. చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేద్దామనుకునే సమయంలో ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారేలా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం చూస్తుంటే, మరోవైపు సీనియర్లు తమ ఉనికి కోసం చేస్తున్న పోరాటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై అధిష్టానం ఎలా స్పందిస్తోందో, అసలు ఆయన టార్గెట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది వేచి చూడాలి.